హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. 4,000 కోట్ల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లో కూడా విడుదలవడం జరిగింది. అలాగే ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, మొదటగా జిల్లాల వారీగా డబ్బులు జమ చేస్తే ఏ జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి పథకాలు కూడా ఉన్నాయి. ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే అధికారికంగా ప్రకటించింది. ఖచ్చితంగా అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం పేరుతో రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఏటా 14,500 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది. ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీలో భాగంగా ఏటా 20,000 రూపాయలు అయితే రైతులకు నగదు రూపంలో అందజేస్తానని అయితే కూటమి ప్రభుత్వం రైతులకు తెలిపింది. అదేవిధంగా ప్రతి రైతు కూడా అంటే నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా తగిన పత్రాలు అనేది కూడా రైతులు ఉంచుకోవాలని, ఆ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేసే వీలుంటుందని అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏటా 20,000 రూపాయల చొప్పున అందజేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే రైతులకు ఉచితంగా అందజేస్తామని, ఆర్థికంగా సహాయపడతామని అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. దీనికి సంబంధించి కూడా తగిన పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని, ఈ పత్రాలు ఎవరైతే ఉంచుకుంటారో అంటే ఎవరి దగ్గర అయితే ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా వారి బ్యాంకులకు జమ అవుతానైతే తెలపడం జరిగింది. ఇక పత్రాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీ యొక్క రైతుల యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి. అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి. రేషన్ కార్డ్ ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కనుక అయినట్లయితే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కూడా రైతులకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి. ఈ పత్రాలు అనేది కూడా ప్రతి రైతు దగ్గర ఉంటేనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అర్హులైతే అవుతారు. ఇక ఒక కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని, ఆ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభమయ్యాయి. నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి కూడా 18 విడతల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఏటా ప్రతి సంవత్సరం 3 విడతల్లో రైతులకు డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వస్తుంది. ఈసారి కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అనేది కూడా రైతులకు 19వ విడతగా
2,000 రూపాయలు అయితే జమ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది కూడా ఈ పిఎం కిసాన్ ఆధారంగానే రైతులకు అందజేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా పిఎం కిసాన్కి సంబంధించి కొత్త రైతులు అంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు లేదా ఇంతకుముందు విడతలుగా డబ్బులు అనేది కూడా పొందుతున్న వారు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీతో పాటు కొత్తగా అప్లై చేసుకునే వారే ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతా కలిగి ఉన్న రైతులు బ్యాంకు ఖాతాను తీసుకొని రేషన్ కార్డు అనేది కూడా ఒక జిరాక్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని లేదా మీ సేవా కేంద్రాలని సంప్రదించినా లేదా రైతు భరోసా కేంద్రాలను సంప్రదించినా సరే అక్కడ వెంటనే కూడా పిఎం కిసాన్కి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు పొందుతున్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే వెల్లడిస్తుంది. వాటి ఆధారంగానే అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులకు క్యాబినెట్ ఆమోదంతో తెలపడం జరిగింది. అదేవిధంగా కొత్త జీవో అనేది కూడా పాస్ చేశారు. కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలి. అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందాలంటే పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి, బ్యాంకు ఖాతా అనేది కూడా ప్రతి రైతుకు కూడా ఉండాలి. వీటన్నిటితో పాటు ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ కూడా చేయించుకోవాలి. ఈకేవైసీ చేసుకుంటేనే ఒకవేళ ఏమైనా క్రిందటి విడతల్లో డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా వారికి కూడా ఈ విడతకు సంబంధించి డబ్బులు విడుదల చేసేటప్పుడు నేరుగా పాత అంటే క్రిందటి విడతల్లో డబ్బులు ఏమైనా పెండింగ్ ఉంటే రెండు కలిపి కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో జమ అవడం జరుగుతుంది. పిఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఒకేసారి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. వీటికి సంబంధించినటువంటి పత్రాలు అనేది కూడా తెలియజేశాను. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా కలిగి ఉంటేనే రైతులకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకవేళ ఏమైనా పత్రాలు అనేది కూడా లేనట్లయితే ఖచ్చితంగా అయితే అనర్హులు అవుతారు. అనర్హులు అయ్యారంటే మీకు డబ్బులు అనేది కూడా నేరుగా మీ ఖాతాలకు అయితే జమ కావు. దయచేసి నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసుకోండి. నేరుగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది. ఎందుకంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏమనే దానిపైన అయితే ఇప్పటికే చర్చలు అయితే జరుగుతున్నాయి. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా సరే మీరు తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర లేనట్లయితే వెంటనే తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోండి. పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ కూడా చేసుకున్నట్లయితే వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో కూడా మీరు చెప్పిన వెంటనే అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.